హలో అండి, నమస్తే. నమస్తే. రామ్ చరణ్ గారి స్టెప్పుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఇష్యూ నడుస్తుంది. అంటే ఆయన హెల్త్ బాగోపోయినప్పటికీ ఇలా స్టెప్స్ వేశారు, సాంగ్స్ లో యాక్ట్ చేశారు అని తెలుస్తుంది. ఏం చెప్తారు? ఏంటి మీరు? అది ఆయన అంటే రామ్ చరణ్ గారు ఒక సినిమాకి కమిట్ అయితే ఎంత డెడికేటెడ్గా ఉంటారనేది ఇది ఒక ఉదాహరణ అండి. ఆయన జ్వరంతో ఉండి కూడా అలా చేయటం, అది ఎక్కడా కూడా ఆయన డల్నెస్ కానీ వీక్నెస్ కానీ మనకు సినిమాల్లో కనిపించదు. ఎక్కడ క్లోజప్లో ఒక చోట ఏదో అనిపిస్తుంది కానీ ఆయన ఎంత కమిట్ అయితే సినిమాకి అంత డెడికేషన్గా చేస్తారనేది దీనికి ఇదొక ఉదాహరణ. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే చెప్పాలనుకున్నది స్టెప్స్ అండి. స్టెప్స్ మనకి చూస్తే పెద్దీలో ఫస్ట్ సింగిల్ వచ్చింది కదా, చిక్రీ చిక్రీ సాంగ్. చిక్రీ చిక్రీ సాంగ్ వచ్చినప్పుడు ఎంత హల్చల్ చేసిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ 24 అవర్స్లోనూ రికార్డ్, అది రికార్డు పరంగా. అందులో యాక్చువల్గా స్టెప్స్ లైట్గా ఉన్నాయి, కొంచెం అది ఒక కూర్చుని వేసే స్టెప్ అది ఉంది. కానీ ఇందులో చూస్తే బేబస్వం అన్నమాట. కంటిన్యూ సాంగ్ అంతా కూడా స్టెప్స్తోనే నింపేశారు అన్నట్టుగా మనకి అనిపిస్తుంది. అలాగే జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ ఏంటంటే ఇది జానీ మాస్టరే కంపోజ్ చేశాడని మనకు చూస్తే అర్థమైపోద్ది, ఆయన మ్యానరిజమ్స్ ఇదంతా లెక్కేస్తాయి. కానీ ఏంటంటే కొంచెం మరీ పాతవి వాడిన స్టెప్స్ అన్నట్టు కాకుండా కొంచెం కొత్త స్టెప్స్ అయితే ఇందులో వాడారు. చాలా ఎక్సలెంట్గా స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇంకా రామ్ చరణ్ గారి యాటిట్యూడ్ అని మనం చెప్పనవసరం లేదు. అంటే చిరంజీవి గారిని మించి ఇప్పుడు డాన్సర్లో ఎదిగిపోయారు అంటున్నారు ఫ్యాన్స్ కావచ్చు, అలానే మిగతా ఆడియన్స్ కూడా మెప్పించారు. చిరంజీవి గారిని మించి ఎదిగిపోయారంటే చిరంజీవి గారు ట్రెండ్ సెట్టర్ అండి. ఆయన ఐకానిక్ ఫిగర్ ఏది డాన్సెస్ లో. ఇప్పుడు ఈ తరం డాన్సెస్ వేరైపోయినాయి. ఇప్పుడు చిరంజీవి గారి కంటే ఒక విధంగా అల్లు అర్జున్ గారు వేసే స్టెప్స్ ఇంకొంచెం క్రిటికల్. ఎందుకంటే ఆ తరానికి ఆయన వేసిన స్టెప్స్, ఆయనతో పోటీకి పడగ మగాడు ఏ హీరో కూడా ఇండియా మొత్తం మీద ఇప్పటికీ లేడు. ఆ స్టేజ్ లో ఉన్న ఇప్పుడు 70 అండి, ఆయనకి 70 years లో చిరంజీవి గారితో సమానంగా ఉన్న ఏ హీరో కూడా ఆయనతో సమానంగా లేదా ఆయన కంటే 50% కూడా డాన్స్ చేయగలిగే మగాడు లేడు. అటువంటిది ఇంకా చిరంజీవి గారిని ఇందులో లాక్కూడదండి. ఈ తరం జనరేషన్ లో అల్లు అర్జున్ కానీ, ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ గారు కానీ, రామ్ కానీ, ఇలాగ వాళ్ళు ఎంత బాగా స్టెప్స్ చేయగలరు అనేది మనం చెప్పనవసరం లేదు, ఎరగదీసేస్తారు. ప్రతి మూవీ ఫస్ట్ వచ్చిన సాంగ్ కి ఇప్పుడు వచ్చిన సాంగ్ కి చాలా డిఫరెంట్ ఉంది. అంటే ఇప్పుడు వచ్చింది కాస్త అంతగా మెప్పించలేకపోయిందని నడుస్తుంది. సో అట్లా అనిపించింది? నాకు అనిపించలేదండి, అనిపించడం లేదు. అయితే ఏంటంటే ఈ ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ ఎలాగుంటాయంటే ఒక్కసారి వినగానే ఆకట్టుకునే సాంగ్ కాదండి అది. చిక్రీ చిక్రీ సాంగ్ కూడా అలాగే అనుకున్నారు. కానీ ఇందులో కూడా హాయ్ రారా, హాయ్ హాయ్ రారా ఆ సాంగ్ ఏంటంటే వినగా ఆకట్టుకునే సాంగ్ ఇది. వినగా చూస్తే మధ్యలో ఒక బీట్ ఉంటుందండి, సింగిల్ ఒక కంటిన్యూ బీట్ ఒకటి ఉంటుంది. ఆ బీట్లో రామ్ చరణ్ గారు ఎంత బాగా చేశారు, ఎంత కష్టపడి చేశారు. క్రిటికల్ స్టెప్స్ ఏదో చేతులు ఊపేసి ఇది కాదు, కాళ్ళు మొత్తం బాడీ అంతా ఊగేలాగా ఆయన ఎంత మంచి స్టెప్స్ వేశారని మనం ప్రత్యేక చెప్పనవసరం లేదు. అటువంటిది ఏఆర్ రెహమాన్ గారు ఆ బీట్ కూడా కన్సిస్టెన్సీగా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అది ఆ స్టెప్ వినగా ఆకట్టుకునే పాట. తర్వాత 2-3 బయట ఎక్కడన్నా వెనక అమ్మ ఇది పెద్దలో సాంగ్ కదా, బాగుంది కదా, మనం మా ఫస్ట్ విన్నప్పుడు అంతగా అనిపించలేదు అని చేశారు. ఈ విధంగా సాంగ్స్ మామూలుగా ఏఆర్ రెహమాన్ గురించి కావచ్చు, ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అలాగే ఉంటాయండి. ఏఆర్ రెహమాన్ గారు మనకి యాక్చువల్గా దేవిశ్రీ ప్రసాద్ గారు ఇన్స్టెంట్ చార్ట్ పోస్టర్ కింద మనకేం అనిపించవు. కానీ ఏంటంటే వినేటప్పటికి ఏంటంటే వినగా ఆకట్టుకునేలాగా ఉంటాయి. దాని తగ్గట్టుగా మూవీ గేమ్ చేంజర్ కాస్త ఊహించిన స్థాయిలో ఆడలేదు కదా. సో పెద్ద మూవీ అలా చూడొచ్చు అంటారు. అంటే దాన్ని భర్తీ చేస్తుందండి. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ మీకు గేమ్ చేంజర్ సరిగా ఆడలేదు అనుకుందాం, ఆడలేకపోయినా రామ్ చరణ్ గారి గ్రాఫ్ ఎక్కడ తగ్గలే. ఆయన తగ్గదండి. ఈయన పర్సనల్కి ఈయనకి ఎంత ఫ్యాన్ బేస్ ఉంటుందో ఆ ఫ్యాన్ బేస్లో 1% కూడా తగ్గరు, ఇంకా పెరుగుతారు అవసరం అయితే. అంటే ఎఫెక్ట్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోతాం ఏదో కొంతమంది ఎవరో అనుకుంటారు, యాంటీ ఫ్యాన్స్ ఏమో అనుకుంటారేమో, కానీ అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. రామ్ చరణ్ గారి గ్రాఫ్ అయితే అలాగ పెరుగుతూనే ఉంటుంది. మనం ఆయన ఆయన సినిమాకి ఒక అద్భుతం అంతే. ఎక్స్పెక్టేషన్స్ ఏంటండి? ఎక్స్పెక్టేషన్స్ అయితే స్కై హై అండి, అందులో నో డౌట్. ఎలాగంటున్నానంటే బుచ్చిబాబు గారి మీద రామ్ చరణ్ గారు మీద ఉన్న క్రేజ్ అటువంటిది. బుచ్చిబాబు గారిని ఇందులో ఎందుకు కలుపుతున్నాం అంటే ఆయన మొదటి సినిమా ఉప్పిన బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి ఆయన ఒక కమిటెడ్గా ఒక కథని, అంటే ఒక విలేజ్ నేటివిటీలో ఉన్న రస్టిక్ నేచర్తో ఉన్న కథని తెరకెక్కిస్తున్నారు. ఆఫ్టర్ రంగస్థలం మళ్ళీ ఈ సినిమానే మనం అని ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. అటువంటి దానికి ఈ సినిమా తీసి స్టోరీ అంతా పకడ్బందీగా చేసి దానికి రామ్ చరణ్ గారు ఎంతో కమిట్మెంట్తో చేయటం,
ఆ కమిట్మెంట్ తో చేయటం వల్లే దీని బిజినెస్ ఏ విధంగా అవుతుంది అనేది మనం ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు. అంత గొప్పగా సినిమా ఉంటుందని అనటంలో సందేహం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో బ్రదర్, హాయ్. హాయ్ అన్న. రామ్ చరణ్ గారి రెండో సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? ఈ సాంగ్ మంచిగా అనిపిస్తుంది. ఏది ఇప్పుడు మొన్న రై రై కదా, అది హైలైట్ అన్న సాంగ్ మాత్రం సూపర్ ఉంది. స్టెప్స్ కూడా బాగున్నాయి రామ్ చరణ్. మొన్న రీసెంట్ గా అదేంటి గేమ్ చేంజర్, అమ్మా దండం పెట్టాల సినిమాకైతే. చాలా బోరింగ్ అనిపించింది, కానీ ఈ సినిమా మాత్రం మామూలుగా ఉండబోతలేదు, సూపర్ ఉండబోతుంది సినిమా మాత్రం. ఆ ట్రైలర్ చూస్తే పిచ్చెక్కిపోతుంది నాకైతే. ఇంకా సినిమా గురించి అంటే ఇక మాటలు లేవు. ఇంకా అందులో ప్రతి ఒక్క సాంగ్ మ్యూజిక్, ఆ మ్యూజిక్ ఏమయ్యా మ్యూజిక్ బాబోయ్, అది ఏ మ్యూజిక్ అని అసలు. ఆ మ్యూజిక్ ఇస్తే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. సూపర్ ఉండబోతుంది మూవీ అయితే. పెద్ద మూవీ మాత్రం అంచనాలను మాత్రం మించిపోతుంది. అయితే ఈ సాంగ్ లో రామ్ చరణ్ గారి హెల్త్ బాగోపోయినా కానీ యాక్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అవును, ఈ మూవీకి అయితే చాలా కష్టపడ్డాడు పాపం రామ్ చరణ్. ఆయన మామూలు కష్టపడలేదు, నాకు చాలా బాధ అనిపించింది. చాలా కష్టపడ్డాడు కదా, ఆయన బాడీ చూసానయ్యా బాబోయ్. చూసారా ఈ బాడీ ఏంటండి, అతని బాడీ మామూలుగా లేదండి. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. 6 ప్యాక్ కాదండి, 8 ప్యాక్ ఉందండి అతని బాడీ, మామూలుగా లేదు. అట్లా ఉంది. చిరంజీవి గారి స్టెప్స్ మళ్ళీ రిపీట్ అయినాయా? లేదండి, చిరంజీవి చిరంజీవి గారే మన తెలుగు ఇండస్ట్రీకి కొత్త స్టెప్స్ నేర్పించిందే చిరంజీవి గారు. ఇంకా చిరంజీవి గారు స్టెప్స్ వాడడం ఏంటండి, వాళ్ళ అబ్బాయి చిరంజీవి గారిని రీప్లేస్ చేశారా? రీప్లేస్ కాదు, దానికి డబుల్ ప్లేస్ చేశారండి. రీప్లేస్ చేయలేదు, దానికి డబుల్ ప్లేస్ చేశాడు చెరి గారు. చెరి అని హ్యాపీ హోలీ అన్న, యు ఆర్ మై డార్లింగ్. ఓకేనా, సినిమా మాత్రం సూపర్ ఉండబోతుంది. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్ అసలు ఊహించని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో అయితే. ఎవరు ఊహించలేరు అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మన ఇంకా హీరోయిన్ శ్రీదేవి కూతురు, వావ్ సుందరి, సూపర్ హీరోయిన్. ఆ హీరోయిన్ కొత్త ఉప్పైన డైరెక్టర్, ఆ డైరెక్టర్ బుచ్చిబాబు గారు. ఉప్పైన ఎట్లా ఉంది చూసారా? ఓహో, ఇంకా ఈ మూవీలో అయితే ఇంకా హైలైట్. ఇంకా ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, అందరు ఒక్క దగ్గర కలిసి చేస్తే ఇక మామూలుగా ఉండదు సినిమా మాత్రం. ఓకే, ఎట్లుంది అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ కాస్త ఊహించిన స్థాయిలో ఆడలేదు కదా, అయితే ఇప్పుడు దీని మీద ఎఫెక్ట్ పడుతుంది. దీనిపైన ఎఫెక్ట్ ఎందుకు పడుతుంది అండి? సూపర్ సినిమా అసలు కుస్తీ పోటీలు తెలుసు కదా అప్పట్లో. ఇప్పుడు మాత్రం మామూలు ఉండబోతలేదు, సినిమా మాత్రం హైలైట్ ఉండబోతుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.